ఒక హెల్తీ పర్సన్ కి ఈక్వల్ గా ఉన్నారు ఆయన. అది ఇప్పుడు రెండో పేషెంట్ గురించి మీరు అడిగారు. రెండో పేషెంట్ కొన్ని రోజులు ఒక వారం క్రితం జరిగింది. అవును సార్. ఇందుకే దానికి తేడా ఏమిటంటే చిప్పు సైజ్ అంతే అయినా దానిలో ఉండేటువంటి లీడ్స్ ఏదైతే మనం అనుకున్నాం 1040 సంఖ్య గణనీయంగా తగ్గించారు. ఓకే. 400కి. దాంతో కూడా పనితనం చాలా మెరుగ్గా ఉంటుంది నెల మాస్కర్ అన్నారు. ఓకే. అక్కడ జరిగిందల్లా ఇబ్బంది ఏమిటంటే ఇందాక చెప్పాను, సైన్స్ లో మనం తప్పిదాల నుంచి ఇబ్బందుల నుంచి నేర్చుకుంటామని. అవును సార్. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈ మొట్టమొదటి ఈ వ్యక్తికి చింప అమర్చిన సంతోషం ఎన్నాళ్ళు ఉండలేదు, ఆవిరైపోయింది. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఏదో ఇబ్బంది రావడం, పనితనం అంతా చేయలేకపోవడం, మళ్ళీ దాన్ని రీఅడ్జస్ట్మెంట్ చేయటం, ఇలాంటివన్నీ చాలా కష్టపడ్డాడు. ఇలాంటి మా 5-6 నెలల్లో. ఇప్పుడు అది స్టాండర్డైజ్ అయిపోయింది. ఎంతవరకు అందులో ఉన్నటువంటి 1040 లీడ్స్ అన్ని ఉంటేనే ఉపయోగపడుతుందని అప్పుడు అనుకున్నాడు. అందులో ఒక 400 లీడ్స్ తోనే పని జరుగుతుంది ఇప్పుడు. మొట్టమొదటి చిప్ అమర్చిన అప్డేట్ అవుతున్నారు ఆయన. అందుకని ఇప్పుడు ఎందుకు మనం అన్ని చేసి ఇబ్బంది పడాలి, పేషెంట్ ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఇప్పుడు ఏకంగా 400కి వచ్చేసారు. అంటే 400 లీడ్స్ తోనే ఆ చిప్పును అమర్చి పేషెంట్కి అత్యంత ఉపయోగం. అంటే ఈ పేషెంట్ రెండో పేషెంట్ గురించి పూర్తిగా వివరాలు మనకు రావాల్సి ఉంటుంది. కానీ అతను చెప్పిన దాని ప్రకారం అతను పనితనం చాలా మెరుగ్గా ఉంది. దగ్గరలో ఆయన కూడా ఒక సపోర్ట్ కాస్ట్ లో తీసుకొస్తామని చెప్పాడు. కానీ మామూలుగా గ్రాస్ గా మాత్రం కాలు చేతులు పని చేయకుండా ఒక యాక్సిడెంట్ లో క్వాడ్రిప్లీజ్ అంటాం, అంటే 2 కాళ్ళు 2 చేతులు పని చేయనటువంటి ఒక పేషెంట్ కి అమర్చారు. ఓకే సార్. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, హార్ట్ సమస్య వచ్చిన వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి చాలా మంచి ప్రభావం ఉంటుంది. లేదు, ఇక్కడ మనం ఒక క్లారిఫికేషన్ ఏమిటంటే ప్రస్తుతానికి ఈ అమరుస్తున్న యంత్రం చిప్పు కాలు చేతులు యాక్సిడెంట్ల వల్ల జరిగి కాలు చేతులు పని చేయకుండా మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తూ అదర్వైజ్ నార్మల్గా ఉండు, గుండె ఇలాంటి విషయాలు దేని గురించి కూడా ప్రస్తావన రాలేదు. కాబట్టి గుండెలో ఇబ్బంది ఉండి లేకపోతే కాలు చేయి పని చేయకుండా పెరాలసిస్ అన్నది ఏదైతే స్ట్రోక్, పెరాలసిస్ అన్న మాట మనం ఇక్కడ లూజుగా వాడడం కన్నా స్ట్రోక్ అంటే మెదడులో తేడా రావడం వల్ల, మెదడులో తేడా రావడం వల్ల వచ్చి కాలు చేతులు పని చేయకపోతే స్ట్రోక్ అంటాం, పెరాలసిస్. ఇది అలాంటి గురించి ప్రస్తుతానికి వీళ్ళ ఆలోచన లేదు. యాక్సిడెంట్ వల్ల కాలు చేయి పని చేయకుండా అలాంటి వాళ్ళ కోసం మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉండి అప్పుడు మెదడులో ఆలోచనలు రావాలి, మెదడులో ఆలోచన అదర్వైజ్ యాక్టివ్గా ఉండాలి, వాళ్ళకి ఈ చిప్పు పనిచేస్తుంది అని ఆలోచన. అదే కాకుండా ఇంకొక ఆయన చెప్పాను కదా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాటితో మాట్లాడుతూ ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి ఇన్పుట్స్ ఉండాలి. అంటే ఏమిటి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. అంతే కదా, ఒక స్టేజ్ తర్వాత బోర్ అయిపోతుంది. అంటే దానిలో ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత లేదనుకోండి ఇంకా క్లోజ్ అయిపోతుంది షాపు. అలా కాకుండా దానికి ఇంకా ఇన్పుట్స్ రావాలి అని. అందుకే దగ్గరలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఏఐ, దానికి హ్యూమన్ ఎబిలిటీ ఏదైతే మనిషి తాలూకా తెలివితనం ఈ రెండింటికి అనుసంధానమై మనిషి తెలివి వల్ల ఇంకా ఇన్పుట్స్ మెషిన్ లోపలికి వెళ్ళేటట్టు చేయడం అంట. అంటే ఒక పక్క నుంచి మెషిన్ స్వాభావికంగా మనిషికి ఉన్నటువంటి సృష్టికర్త ఇచ్చినటువంటి నాలెడ్జ్ ఆ రెండు కనెక్ట్ చేయబోతున్నారు. ఇంకా ఇలాగ ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. ఇది ఇంకా రోజుకి నా ఆలోచన ఏంటంటే అతని ప్రకారం ఈ సంవత్సరంలోనే ఇంకొక 6-8 మందికి అమర్చుతారని. అదే కాకుండా లైన్ లో వెయిట్ చేస్తున్నారండి అమెరికాలో. వాలంటీర్స్ ఎవరైతే అందులో చీపేం కాదు, ఇది చాలా కాస్ట్తో కూడుకున్నది. మామూలుగా నార్మల్ ఇండివిజువల్ వాళ్ళకి సామాన్యుడికి జరుగుతుందా లేదా కూడా ఇప్పుడు చెప్పడం కష్టం. అయితే ఇంకా చిప్పు గురించి కొన్ని ఇవి కూడా అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏదో కొరియాలో ఒక స్టడీ వచ్చింది, చిప్ అమర్చిన దానిని ఇంకొకరి దగ్గర దాని కంట్రోల్ ఉండి మేనేజ్ చేయడం జరుగుతుందేమో అని. ఇవన్నీ ఇంకా ఆలోచన ఉన్నాయి. ఇంకా ఆలోచన వచ్చింది ఇంకా ఈ మధ్య. అంటే అర్థం ఏంటంటే సైన్స్ కన్నా ఒకసారి అల్లల్లో దాటిన తర్వాత దానికి లిమిట్ అంటూ లేదు. ఒక చిప్పుతో అయిపోయింది ఎలన్ మస్క్ గారి పని అనుకున్నారు. ఇప్పుడు మరి రెండో చిప్పు చేశాడుగా ఈ సంవత్సరం లోపల. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఆగస్టులో ఉన్నాం, డిసెంబర్ నెలాంతానికి డెఫినెట్ గా ఇంకొక 6 మందికి చేయడం రెడీగా ఉన్నారట. అంటే మొదటిసారికి దీనికి గ్యాప్ ఏదైతే ఉందో 6 మాసాలు 7 మాసాలు అయితే రెండో దానికి ఇంకా దగ్గరలో చేయడం రెడీగా ఉన్నారు. ఏదో ఆయన ముందు చెప్పడండి ఫలానా రోజు చేస్తానని, ఆయన పద్ధతి అది.
ఓకే. చెప్పిన డేట్ కూడా రిలీజ్ చేయడు, అయిన 5-6 రోజుల తర్వాత చెప్తాడు ఇది రెండో పేషెంట్ చేశాను. నేను రూల్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటారా? అంటే ఆయన సిస్టమ్ అదే. ఓకే. ఆయన చెప్పాను కదా, ఆయన ఏది కూడా రొటీన్ గా చేయడు. అవును సార్. అవన్నీ మిగతా ఇప్పుడు మాటకి ఎక్స్ టేక్ ఓవర్ చేసిన ట్విట్టర్, ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని గొడవలైనాయి అవన్నీ ఎదుర్కోవడానికి రెడీ. సడన్గా తన కంపెనీ ఏదైతుందో శాన్ ఫ్రాన్సిస్కో టోటల్ గా షిఫ్ట్ చేసేస్తున్నాడు. అలాగా అతని ఇష్టం పద్ధతిలో చేస్తూనే ఉంటాడు. అది ఒక రకం ఆలోచన ఆయన. సార్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండో చిప్ కూడా అమర్చారు కదా, నెక్స్ట్ కంటి చూపుకు సంబంధించి ఎవరైతే చూపు కోల్పోయి ఉన్నారో ముందు నుంచి, అండ్ వెన్నుముక ప్రాబ్లం కూడా ఉంటుంది కదా, అలాంటి వాటికి కూడా ఈ చిప్ అనేది అమర్చే విధంగా తయారు చేస్తాము అని చెప్పి అంటున్నారు. నిజమేనా? చాలా అవును, అది ఆలోచనలో ఉంది, కానీ చాలా చాలా టైం పట్టే విషయంలా ఉంది. అక్కడ కూడా మిగతా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపాన్, అది స్పెయిన్ నుంచి వాటిని చెప్పడం, మాస్ గారు చెప్పడం వేరు. మళ్ళీ వాళ్ళందరూ ఏమని అంటారంటే, న్యాచురల్ కారణాల వల్ల ఎవరికైతే కంటిలో చూపు పోయిందో, కంటికి దెబ్బ తగిలింది, కంటిలో కొన్ని రెటినైటిస్ పిగ్మెంటోజా వచ్చింది, ఇలాంటి కొన్ని వ్యాధుల వల్ల ఏదన్నా పెట్టొచ్చు చిప్ అని మస్ గారు ఇంకొక అడుగు ముందుకెళ్లారు. ఆయన అసలు పుట్టినప్పటి నుంచి కూడా అంధుడు ఒక వ్యక్తి అయినట్టయితే వాళ్ళకు కూడా చేయొచ్చు. అవన్నీ ఇంకా చాలా టైం పట్టేటువంటి. ప్రస్తుతానికి ఎలన్ మస్క్ గారి ఏదైతే ప్లాన్ ఉందో, రోడ్ మ్యాప్ ఉందో, దాంట్లో ఇలాంటి వ్యక్తులకు ఒక ఆలోచన అయితే ఉంది. అది ఎప్పుడు చేస్తాడో మనం చెప్పలేము. ప్రస్తుతానికి ఈ 6 మాత్రం ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి, మళ్ళీ చెప్తున్నా, కాళ్ళు చేతులు పని చేయకుండా మనసులో వచ్చిన ఆలోచనని క్రియారూపంలో మార్చగలిగే ఈ క్లిప్ అమర్కంగా వ్యక్తికి ఉపయోగపడుతుంది. తనంతట తన పని ఇండిపెండెంట్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మూవీ చూడాలనుకోండి, సోషల్ మీడియాలో పోస్టేజ్ చేయాలనుకోండి, లేకపోతే వాట్సాప్ అనుకోవడం అంటే దీంతో వెళ్ళిపోతుంది. నేను చేయకుండా అతను చేయలేని పరిస్థితి కదా. అక్కడ ఉన్న కర్సర్ ఈ డివైస్ తాలూకా అది కదులుతూ ఉంటుంది, కంప్యూటర్ లో కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. అని దానివల్ల అవతల వ్యక్తి అది సంతోషపడతారు. నేను కూడా మిగతా వాళ్ళకి ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా ఎవరి నాకు ఒక లోపం ఉన్నది కూడా మర్చిపోతారు, వాళ్ళు టెంపరీగా మర్చిపోతారు. అది చాలా సంతోషం. టెంపరీగా అది కంటిన్యూస్ గా ఇంకా చిప్ అక్కడే ఉంటుంది కదా. అదే కాకుండా నేను ఈ 2 చిప్పుల తాలూకా అమెరికన్ విన్న తర్వాత డెఫినెట్ గా ఇంకా నా ఏదైతే నాలెడ్జ్ ఉందో, టెక్నాలజీ ఇంకా హై గ్రేడ్ టెక్నాలజీ, దీనివల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది. ప్రజలందరూ నమ్మాలంటే ఇంకోటి ఏం కావాలి, కాంప్లికేషన్ లేవు అని చెప్పాలి కదా. మొదట్లో అది కూడా అన్నారు, కాంప్లికేషన్ బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వచ్చిద్దేమో, ఫిట్స్ వస్తుందేమో, బ్రెయిన్ లో క్లాట్ తయారవుతుంది, ఇవన్నీ సాధ్యాలే. మరి అవన్నీ జరగలేదు నిజానికి. అలా ఒక 5-6 కేసులు అయిన తర్వాత ఇంకా ప్రజలు లైన్ కడతారు. ఎందుకంటే కాలు చేతులు అంతే కదా, కాలు చేతులు పని చేయకుండా అచేతనంగా ఉండేవాళ్ళు లక్షలాది మంది ప్రపంచంలో. ఎవరైతే ఎఫర్ట్ గాలు చేయగలిగిన వాళ్ళు డెఫినెట్ గా ఎలన్ మస్క్ ముందు అందరూ రెడీగా ఉంటారు లైన్ లో. అదంతా ఎక్కువ రోజులు లేదు, ఇదేదో ఎగ్జాజరేషన్ సినిమా కాదు, కల్పితం కాదు, ఇది నిజ జీవితం. అందువల్ల ప్రస్తుతానికి ఈ 2 చిప్పులు పెట్టడం మాత్రం సైన్స్ కి గొప్ప 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 ఉపకరమైంది. ఇంకా ముందు ఆయన అమర్చగలడు అని. నేనేదో ఎలన్ మస్క్ లాగా మాట్లాడడం కాదు, కానీ ఇప్పుడు జరిగిన 2 సంఘటనలను మన ఆధారంలో తీసుకుంటే సైన్స్ కి ముందు ముందు మంచి ప్రగతి ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇలాంటి వాళ్ళకి మంచి ఫుడ్స్ అన్నది లైక్ నర్వ్స్ మంచిగా పనిచేయాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఫుడ్ కి నిజానికి దీనికి సంబంధం లేదు. ఆయన చూస్తున్నటువంటి అంటే నర్వ్స్ ఇంకా బలపడి బాగుండాలి కదా పేషెంట్స్. అయితే ఏంటంటే ఇతను సెలక్షన్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కూడా ప్రస్తుతానికి అలాంటి ఆరోగ్యవంతులే. యాక్సిడెంట్ అయి మెదడు అదర్వైజ్ నార్మల్ గా ఉన్నవాళ్ళు, కాలు చేతుల్లో ఏదైతే ఉందో ఉపయోగపడే నరాలు ఏవైతే మెదడు ఇక్కడ ఉంటాయి, మెడలో స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిన వాళ్ళ ని దృష్టిలో పెట్టుకుని చేశాడు. అయితే ఇంకా అవి కూడా చెప్తున్నాడు ఆయన, ఈవెన్ మెదడులో కానీ కణాలు డ్యామేజ్ అయిన దానికోసం కూడా ఇంకా చేయగలుగుతామని. ఆయన ఇంకేదైనా అతని ఆలోచన అలాగే ఉంటుంది. అయితే మనం బయటకు వచ్చినప్పుడు ఇది కూడా చేయగలగని చెప్పడం అనేది సైన్స్ ప్రకారం మనం చెప్పాలి, అంతే తప్ప ఆయన ఆలోచనలను బట్టి మనం చెప్పలేం కదా. అన్ని ఆలోచనలు ఒక్కోసారి అనుకున్న 100% కావు. అవును సార్, 100%. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో అయితే మేము రాబోయే కాలంలో ఈ 6 months తర్వాత ఈ న్యూరో లింక్ చిప్స్ అన్నది వింటాం, తప్పకుండా వింటాం. అది మాత్రం కరెక్ట్. ఇంకా ఆయన ఆల్మోస్ట్ అయిపోతుందని చెప్పకపోయినా న్యూరాలింక్ కంపెనీ ఎలన్ మస్క్ గారు ఆల్రెడీ ఇంకొక 8 మందికి, అంటే దగ్గర ఒక 10 మందికి సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తారటండి. అంటే 2 అయ్యారు, ఇంకో 8 మందికి దారులు చేయబోతున్నాడు. అంటే అవన్నీ కూడా వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటే చెప్తాను చాలా కాన్ఫిడెంట్ గా. పేషెంట్లు వాలంటీర్లు రెడీగా ఉన్నారు, వారి మీద పరిశోధన జరుగుతున్నాయి, చిప్ అమరిక కూడా జరుగుతూ ఉంటుంది. సడన్ గా మళ్ళీ 4 రోజులు ఇంకోసారి చేసామని చెప్పి ఆశ్చర్యపోక. అవును సార్, నిజమే.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ నాకు మా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా వ్యూవర్స్, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బై బై, మీ యాంకర్ ఫాతిమా.